మత్తయి గారు రాసిన సువార్త. అందరూ బైబిల్ తెరిద్దాం. మత్తయి గారు రాసిన సువార్త. అందరూ బైబిల్ తీద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 11:20. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములోను ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణము వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అయ్యో కొరీజీనా, అయ్యో బెత్షెదా, మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణం వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందుయుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి వారవదగినదై ఉండనని మీతో చెప్పుచున్నాను. మంచిది, ప్రార్థన చేసుకుని నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి తలలు వంచండి, దేవుని సహాయాన్ని కోరదాం. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, దయగలిగిన మా దేవ, పరిశుద్ధుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. ఇంతవరకు నా ప్రభా నీ సన్నిధిలో కూడి ఉన్న మేము మనసారా హృదయపూర్వకంగా చేసిన మేళ్ళన్నిటినీ తలుచుకుని నిన్ను స్తుతించుకుని ఆరాధించుకున్నాము దేవా. ఈ వారమంతా కాపాడి మమ్మలను సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ విలువైన సమయంలో తండ్రి శ్రేష్టమైన మాటలు వినటానికి సిద్ధపడ్డాం. వినగల చెవులు గ్రహించే మనసు మాకు దయచేయండి. చెబుతూ ఉన్న నీ దాసుడినైన నన్ను మరుగుపరిచి సామర్థ్యం, సంయోచితమైన జ్ఞానం, మీ ఆత్మ సహాయం దయచేయండి. యేసు క్రీస్తుల వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరి తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి ద్వారా తరతరాల్లో యుగ యుగాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు నిత్యము ఆయనకే చుందును గాక. చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ క్రీస్తునామంలో శుభాలు, వందనాలు. ఇక ఆలస్యం చేయక నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. మనం మరి బైబిల్ గ్రంథంలో నుంచి చాలా రోజుల నుంచి ఏమి నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలు. ఈ అద్భుతాలు వెనక ఆయన ఉద్దేశాలు ఏంటో మనం నేర్చుకుంటున్నాం. ఎప్పటికైనా మీకు అర్థం కావాలి, కనువిప్పు కలగాలి. ఇది బైబిల్ పరిశోధన, ఇది బైబిల్ చదివే విధానం. దేవుడు అద్భుతాలు చేయడు అంటలేదు, చేస్తాడు. నీ జీవితంలో కార్యాలు చేయుడు అని అంటలేదు, చేస్తాడు. అయితే ఆ కార్యాలు చేసే వెనక చేసిన వాని ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఇంక వెళ్దాం మనం, జాగ్రత్తగా వినండి. అద్భుతాలు వెంట మనం వెళ్ళకూడదు, మనల్ని చూసి అద్భుతాలు వెనక రావాలి. అర్థం కాలేదా? అది ఒకనాడు తెలియక ముందు అనుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం అద్భుతాలే నీ వెనక రావాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మోషే. మోషే నన్ను వెళ్ళు అన్నాడు, కర్ర పట్టుకుని మరీ బయలుదేరాడు కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు ఆ మోషే చేత అద్భుతాలు చేయించాడు. మన జీవితంలో కూడా దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడు, ఘనమైన కార్యాలు చేస్తాడు. నీ బాధల్లో ఓదారుస్తాడు, నీ కష్టంలో తోడుకుంటాడు. అయితే దీని వెనక ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరు కన్న పిల్లలకి 3 పూట్ల భోజనం ఎందుకు పెడుతున్నారు? ఊరి మీద తిరిగేసిండ్రా అనా? బాగుండాలనే కదా, మంచిగా ఉండాలని, మంచిగా చదువుకోవాలి, ఉద్యోగం చేసేయాలి, సంపాదించాలి, బ్రతికినంత కాలం ఎవరికి ఏ పేరు, చెడ్డ పేరు తేకుండా హాయిగా కదా బ్రతకాలని.
అంతే కదా, వాళ్ళ వెనక మన ఉద్దేశం అదే కదా తల్లిదండ్రులుగా. మరి దేవుడు ఈ అద్భుతాలు చేస్తున్న వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే మారు మనసు పొందండి, అనగా మీ జీవితాలు మార్చుకోండి. వదిలేవాడు కాదు, విడిచేవాడు కాదు ఆయన. ఖచ్చితంగా ఆయన చూసేవాడు, వినేవాడు, ఆయన మన ఎడల కార్యాలు చేసేవాడు. ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను. అద్భుతాలన్నిటికీ మించిన అద్భుతం ఏదైనా ఉందా బైబిల్లో? అద్భుతాలన్నిటికీ మించిన అద్భుతం చెప్పాలి. అద్భుతాలన్నిటికీ మించిన అద్భుతం ఏదైనా ఉందా? ఏంటి? ఆ బాగా క్యాచ్ చేశాడు. రక్షణ పొందడం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి మించిన అద్భుత కార్యం ఏమని చెప్పండి? లోకంలో నువ్వు పాపిగా ఉన్నావు, రక్షించేవాడు అక్కడ లేడు. మోక్షం చేరడానికి అవకాశమే లేదు. ఇందాక వస్తా ఒక వీడియో చూసాం. మోక్ష మార్గం అని ఒక ఇరుకు ద్వారం ఉందంట. అది దాన్ని ఏమంటారంటే హోల్ అన్నమాట, మన భాషలో కన్నం. పాపం అందులో దూరి వెళ్తే పరలోకం స్వర్గం వెళ్ళిపోతారని వాళ్ళకు ఒక నమ్మకం. కాస్త ఇంతలా ఉండి అందులో దూరాడు. విషయం చెప్పనా, అటు ముందుకు వెళ్ళలేడు, ఇటు వెనక్కి రాలేడు. అందులో ఇరుక్కుపోయి ఊపిరాడకి చచ్చిపోయాడు. అర్థమైందా? అంటే వాళ్ళ నమ్మకం ఏంటి? బైబిల్లో కూడా మనకి ఇరుకు ద్వారం మన ప్రవేశించ పోరాడండి, ఇరుకు ద్వారం వెళ్ళేవాడే పరలోకం వెళ్తాడని ఉంది కదా. ఇరుకు ద్వారం అంటే ఇదేంటి ఏమంటారు, అది అనుకుంటారేమో, కష్టాలు శ్రమల గుండా వెళ్ళేది అనమాట. సో నేనేమంటానంటే వాళ్ళకి తెలియదు, మనకు తెలియాలి కదా. వాళ్ళకి అర్థం కాదు, మనకు అర్థం కావాలి కదా. ఒక మాట, అలా వెళ్తే మోక్షం వెళ్ళిపోతారు అనుకుంటారంటే ఈజీ కదండి, చాలా ఈజీ. నిజంగా లావంటోళ్ళు వెళ్ళారు, కానీ నాలంటోళ్ళు అయితే పరలోకం ఈజీగా వెళ్ళిపోతాం కదా. ఒకవేళ పరలోకం వెళ్ళాలనుకోండి, మనం డైట్ చేసి మరి వెళ్ళిపోతాం. అర్థం కాలేదా? డైట్ అంటే అర్థం సన్నబడిపోయి వెళ్ళిపోతాం. అవకాశం. నేను అంటాను, అట్లా వచ్చేది కదా రక్షణ, అట్లా వచ్చేది కదా పరలోకం. పరలోకం రావాలంటే తలకిందులుగా తపస్సు చేసిన, పిల్లి మొగ్గలు వేసిన, నీకున్న డబ్బంతా ఖర్చు పెట్టినా రాదు. అర్థం కాలేదా? 10,000కి ఎవరో అమ్మేస్తున్నారంట పరలోకంలో ప్లేసు కదా, వచ్చింది కదా న్యూస్. 10,000కి ఈజీగా అమ్మేస్తున్నారు ఆ పరలోకం టికెట్. ఇది ఏమన్నా కువైట్ ఖత్తర్ వెళ్తానికి ఏమన్నా టికెట్ కొనుక్కోవడానికి అనుకున్నారు, ఫ్లైట్ టికెట్ అనుకున్నారా? అంత ఈజీగా రాదండి. ఈజీగా రాదు కాబట్టే ఉచితంగా ఇచ్చాడు. ఏంటది? రక్షణ. ఆ రక్షణ రావటానికి ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించాడు, రక్తాన్ని చిందించాడు కదా. ఈ అద్భుతం వెనక చూడండి, ఈ అద్భుతం విషయంలో మనం గమనిస్తే అన్నిటికంటే యేసు ప్రభు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? ఆయన చనిపోవటం, సమాధి చేయబడ్డం, సమాధిని గెలవటం. దీనికి మించిన అద్భుతం ఏమైనా ఉందా? అందుకని శాస్త్రులు పరిచయం వచ్చి అంటారు, ఓ అబ్బాయి ఏది మా కళ్ళ ముందు ఒక సూచక్రియ చేయి, ఒక అద్భుతం చేయన్నారు. యేసుప్రభు అన్నాడు, చెప్పండి ఏం చేయమంటారు చెప్పండి. కోతిని ఏమన్నా మనిషిగా మార్చమంటారా? పాముని ఏమైనా కరగా మార్చమంటారా? మనమైతే అట్లా కోరుకుంటాం కదండి. గిజ్జునైతే అన్నాడు, నేను నిన్ను నమ్మాలంటే ఆ మంచు నేనున్న చోట పడకూడదు అని కొంచెం టెస్టులు పెట్టాడు గిజ్జోను. అలాగే మోషే గారు కూడా ఏమన్నారంటే, నిన్ను నమ్మాలంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. అనగానే నీ చేతులు ఏముంది, దాన్ని పడే అన్నాడు. పడే అనగానే ఏమైంది? పాము అయింది. ఒకసారి షాక్ అయ్యాడు. ఎవరు? మోసేని షాక్ అయ్యాడు ఫస్ట్. అయ్యో పాము అన్నాడు. సరే దాని తాకట్టుకు అన్నాడు. పట్టుకోగానే కర్ర అయింది. ఇది వెళ్ళి అది ముందు చేయి అన్నాడు. అట్లాగేమన్నా యేసుప్రభు చేశాడు అనుకుంటారా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త రండి, అది ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మరలా ఆ మాట జ్ఞాపకం చేస్తాను. వెళ్దాం రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38, 39. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బాధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, చెప్పండి ఏం చేయమంటారు, చెప్పండి ఏం చేయమంటారు? అర్థం కాలేదా అన్నాడు ఆయన. అడిగేవాడికి చేయడైనా రుజువు చేసుకోవడానికి. మనమైతే అమ్మో మన సూచక్రియలు ఎట్లాగుంటే తెలుసా, మూతుల్లో మైకులు దూరిపోతాయి సాక్ష్యాలు చెప్పలేక. అర్థం కాలేదా? నేను ఒకటి అంటాను, అద్భుతాలు చేసిన తర్వాత సాక్ష్యాలు చెప్పకూడదని బైబిల్లో ఉందనుకోండి, అంటే అది పాస్టర్లు ఏమన్నా కార్పొరేటర్ అవుతారా? కార్పొరేటర్. అర్థం కాలేదా?
మనిషి మనిషికున్న సైకాలజీ ప్రకారంగా ఈ బలహీనతని క్యాచ్ చేసుకుంటుందే అన్నదనుల్లో స్వామీజీలు అయితే క్రైస్తవ్యంలో చెప్పాలి. అదేంటండి అయ్యగారు అంటారా? అదంతే మరి. లేదంటే ఈ పాటికి నేను మీకు నూనె డబ్బాలన్నీ తెచ్చేసి ఒక బాటిల్ 50 రూపాయలకి అమ్మేసుకుందును, కజ్జీవులు కూడా అమ్ముకుందును, అట్టు పొల్లు ఇద్దును, దానం పొల్లు ఇద్దును. ఇంకేంటండి? నిజంగా దేవుడు నాకు ఆ వరం ఇస్తే ఫస్ట్ పనస పండు ఇస్తాను మీకు. ఏ పండు? అరటిపండు అయిపోయింది, దానిమ్మ పండు అయిపోయింది, ఇంకో పండు ఏంటండి? యాపిల్ అయిపోయింది. మరి ఇంకా ఫ్రూట్లు కావాలి కదా, అన్ని చిన్న పళ్ళే. పెద్ద పండు చెప్పండి ఫ్రూటుల్లో. అదే మరి ఏం దొరకలేదేనా? అసలు బైబిల్ ఎక్కడైనా ఉందండి అసలు? దేవుడు ఏం చెప్పాడా? ఫలము, గర్భఫలం అన్నాడు. అది గర్భంలో ఫలించాలి తప్ప ఈ ఫలాలు తింటే ఫలం వచ్చేది అన్నాడా? ప్రార్థించిన ఫలాలు అనగానే మంత్రించిన తాయితలేటవి. దేవుడు దయచేయాలండి. అది విశ్వాసం మీద ఆధారపడి ఉంది. చేస్తాడు ఆయన, ఇస్తాడు ఆయన. కానీ మనుషుల సైకాలజీలో ఏంటంటే అదో రకమైన మనుషులు కదా మనం. ఎటువంటి మనుషులో చెప్తానేనండి. మీకు ఏ రోగం లేదు, కానీ టెన్షన్లో గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, నీరసం అయిపోయాం. ఈ లోపు ఏం లేదు, ఇంతకీ ఈ టెన్షన్లో చచ్చిపోతామేమో భయం వేసింది. వెంటనే హాస్పిటల్కి పరిగెట్టి బీపీ చెక్ చేశాడు, షుగర్ టెస్ట్ చెక్ చేశాడు. ఇవి చెక్ చేసిన తర్వాత నమ్మకం కుదరట్లేదు అన్నాడు. నీకు ఏం లేదు అన్నాడు. ఏం లేకపోతే నా గుండె ఎందుకు కొట్టుకుంటుంది అని నాకు జరిగింది చెప్తున్నాను. కొట్టుకుంటుంది అని అనగానే నువ్వు ఏదన్నా ఆలోచిస్తున్నావు ఏంటో అన్నాడు నన్ను ఆయన. ఏం ఆలోచించట్లేదే, నేను అంత తీవ్రంగా ఆలోచించట్లేదు అన్నాను. అంటే నా ఆలోచన అంతా కూడా ఎట్లా ఉన్నాయి? భయం. భయం. ఆ భయం వెనక ఏముంటా చెప్పండి? ఆ టెన్షన్లో చచ్చిపోతాం. అయితే ఏం చేయాలంటే ఆయన ఏమీ లేదని చెప్పి ఒక టాబ్లెట్ ఇచ్చాడు అనుకోండి. ఏమీ లేదంటావేంటే బాబు, నాకు మొత్తం కాలు చేతులు దడచేతను 4-5 టాబ్లెట్లు నువ్వు అన్నాడు. చూస్తాం మనం. ఒక టాబ్లెట్ ఇచ్చాడు అనుకోండి, అమ్మో ఈ డాక్టర్ మంచోడు కాదు, సరిగ్గా చూడలేదు, పట్టించుకోలేదు, ఏమీ లేదని చెప్తుండే, ఒక టాబ్లెట్ తోటి నన్ను పంపించేశాడని మరలా వేరే హాస్పిటల్కి వెళ్ళి 10 టాబ్లెట్లు రాయించుకుంటాం. డాక్టర్ది ఏమంటాం? అలా కాదండి, చూసి రాయిందంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బలానికి ఒకటి రాస్తాడు కదా, తర్వాత గ్యాస్ ఒకటి రాస్తాడు. అక్కడికి ఎన్ని అయినాయి? 2. తర్వాత నీకేమన్నా తలనొప్పి ఉందా అంటాడు, తలనొప్పి కూడా రాస్తాడు. నీరసం ఏమైనా ఉందా అంటాడు, బి కాంప్లెక్స్ కూడా రాస్తాడు. మొత్తం 5 రకాల టాబ్లెట్లు ఆహారంలో దొరికేస్తాయి. కానీ 5 రకాలు రాయగానే మనం ఏమనుకుంటామంటే, మన సైకాలజీ ఏమనుకుంటామంటే, అయ్య బాబోయ్ నిజంగా డాక్టర్ గారు చాలా మంచోడు, నిజంగా నాకు అన్నిటికీ ఇంత మందులు రాశాడు. ఏ మందులు రాయిపోతేనేమో టెన్షన్, నీకు అన్ని మందులు రాతేనేమో సంతోషం. నేను ఏమంటాను తెలుసా? నీ సైకాలజీ ప్రకారంగా ఏదో టాబ్లెట్ రాసి నీ మొక్కని అడగాలి, అప్పుడు కానీ నీకు మనశ్శాంతి ఉండదు కదా. అది చెప్పండి. ఇప్పుడు ఈ సైకాలజీలో మనం ఆలోచన చేస్తే ఏదో పండు నీ మొక్కన్ని అడేయాలి, అందుకనే పండు ఆడేస్తున్నాడు. ఏ పండు? దానిమ్మ పండు, యాపిల్ పండు, కమల పండు. నిజంగా చెప్తున్నాను, బైబిల్ బట్టి చెప్తున్నాను, అదంతా ట్రాస్, అదంతా తప్పు, అదంతా వాక్య విరుద్ధం. చర్చ సంబంధాలు ఎప్పుడైనా ఇలాగే నిలబడాలి తెలుసా, భయపడకూడదు. వెరీ గుడ్. ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. ఏంటయ్యా సూచికలు ఇచ్చేయి అనగానే ఆయన అన్నాడు, చదవండి ఆ మాట ఏంటి? వ్యభిచారులైన చెడ్డతనం వారు ఏమడుగుతున్నారు? సూచిక్రియలు. సరే చేశాడు ఆయన, ఇంకా వెళ్తాడండి. ప్రవక్త యోనాను కూర్చున్న సూచిక్రియే గాని మరి ఏ సూచిక్రియలను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రి పగళ్ళు తిమింగల కడుపులో ఎలాగుండెనో అలాగనే మనుషు కుమారుడు 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండెను. ఇదే సూచిక్రియ అంట. అంటే అర్థం ఏంటి? దేని గురించి చెప్పాడు యేసుప్రభువు వారు? ఏ సూచిక్రియ గురించి చెప్పాడు? ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం. అర్థం కాలేదా? అదే సూచిక్రియ అన్నాడు. చెప్పండి, ఇదే అసలైన సూచిక్రియ. దేనికి మించిన సూచిక్రియలు ఏదైనా వేస్ట్. సింపుల్ గా చెప్పనా, మీరు గమనించండి. వ్యాధితో చనిపోయిన లాజరు ఉన్నాడు, చనిపోయాడా? బ్రతికించాడు ప్రభు, చనిపోయాడు. మరలా చనిపోలేదా? కానీ ఒకటి చెప్పనా, ఎప్పటికే చనిపోలేని మరణమే లేని జీవితం యేసు ప్రభు ఇచ్చాడు. ఆ విషయంలో మార్త నమ్మింది, మరియ నమ్మింది, లాజరు కూడా నమ్మాడు. నేను ఒకటే చెప్తున్నాను, మన విశ్వాసం దీని మీద ఆధారపడాలంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం మీద ఆధారపడాలి. పునరుద్ధానం అంటే ఎప్పటికైనా చచ్చిపోతాం, ఎలా బ్రతికైనా చనిపోతాం, ఎన్ని రోగాల్లోనో చనిపోతాం, ఎన్ని టెన్షన్లోనో చనిపోతాం, ఎన్ని అప్పులోనో చనిపోతాం. చెప్పండి, అన్నీ ఉంటే ఈ లోకంలో అన్నిటిని వదిలేసి చనిపోతాం మనం. చావు అనేది తథ్యం. చనిపోయిన తర్వాత ఏంటి నీ జీవితం? ఇది యేసు ప్రభు చెప్పింది.
ఇంకా మన జీవితంలో ఎప్పటికీ ఎట్లా ఉన్నారంటే యేసుప్రభుని ఎట్లాగా ప్రజెంట్ చేశారండి? యేసుప్రభుని ఎలా పరిచయం చేశారు చెప్పండి? ఆపద మొక్కుల వాడు, అవసరాలు తీర్చేవాడు, ఇంకా చెప్పండి, రోగాలు బాగు చేసేవాడు, అప్పులు తీర్చేవాడు, ఇంకా ఇంకా చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు అమ్మా కదా. అక్కడికి వెళ్తానండి 7 వారాలు వెళ్తుంటే అక్కడ అన్ని అప్పులు తీరిపోతున్నాయండి. అబ్బా పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళి అయిపోయింది, పిల్లలు లేరు, పిల్లలు పుట్టారంట. ఆశ్చర్యం చెప్పనా, పెళ్ళైన 2వ నెలలోనే వచ్చారంట అక్కడికి, పిల్లలు పుట్టలేదని, గర్భఫలం కోసం వెళ్తున్నారంట అక్కడికి. పెళ్ళైన 2వ నెలలోనే. ఏమండి మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే సిగ్గులేదా? అంతే కదండి, 2వ నెలలోనంట. అబ్బా కొట్టే తెచ్చే అదే కొట్టే కట్టే అంటే పిల్లవగానే కదా, కంగారు పడద్దు. ఖచ్చితంగా అది జన్యులోపం ఉంటుంది, టైం తీసుకుంటాడు. అందుకని ప్రతిదానికి ఏముందన్నాడు బైబిల్లో? వెరీ గుడ్, సమయం ఉంది. సమయంలో ఏం చేయాలి దేవుడు చేస్తాడు. అంతవరకు ఓపిక లేదండి, నిజంగా చెప్తున్నాను. మనకు అసలు ఓపికే లేదు కదా, వెంటనే మనకి అన్ని జరిగిపోవాలి. ఓపిక ఎదురు చూడు, ఆయన కార్యాలు చూస్తావు. ఇక మనం వెళ్దాం. ఆ అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈ రోజు ఒక అద్భుతం చెప్తాను. ఏమేమి మాట్లాడుకున్న అద్భుతాలు చెప్పండి, ఏమేమి చెప్పుకున్నాం మనం? ఒకటే, నువ్వు చెప్పకో, నువ్వు దొల్ల కాదు కదా, చెప్పండి అమ్మా. కానా విందులో నీటిని ద్రాక్షారసం చేశాడు, వెరీ గుడ్. తర్వాత నడుముంగిపోయిన వాడైనా కాదు, కోనేటి దగ్గర లేకుండేవాడు, వెరీ గుడ్. 2 బెతెస్దా కోనేటి. ఆయనకి సెంటర్ ప్రెస్ కానీ లేదంటే ఏదైనా స్టిక్కర్ కానీ వేసేయండి ఆయన. అదే చెప్పండి. ఇంకా చెప్పండి. అధికారి కుమారుణ్ణి బాగు చేయడం, స్వస్థపరచడం, వెరీ గుడ్. ఇంకా కుష్ఠరోగులు, వెరీ గుడ్. ఇంకా మరి చెప్పండి. గుడ్డి వాళ్ళు అని చెప్పట్లేదు, చెప్తుంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇంకా 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 చెప్పండి. అంతేనా? పేతురు గారు అత్త మర్చిపోయారా? జ్వరం. ఇంకా ఇంకా మీరు చెప్పారు. ఇంతకే మొత్తం వారం నెలంతా మాట్లాడుకున్నాం. చెప్పండి ఏంటి? కళ్ళ కూడా వచ్చేసి ఉంటాయి మీకు, అయ్యే దెయ్యాలు. ఇంకేం మాట్లాడుకున్నాం? అంతేనండి. సరే, ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. దెయ్యమనగానే అలా అంటున్నాడు ఇటాడు, ఈ కుర్రాడు ఈడు. సరే వెళ్దాం రండి. దెయ్యాల గురించి భయపడుతున్నారా మీరు? వెరీ గుడ్. దెయ్యం వదిలిపోయింది దెబ్బకే. ఎలాగా? వాక్యం ద్వారా. భయపడద్దు. భయపడవలసిన దెయ్యానికా దేవుడికా? దెయ్యాలు కూడా దేవుడు అంటే భయపడుతున్నాయి. అది మనం అందుకని అంటాడు, దెయ్యము యందు భయభక్తులు గలవారు దంజలనుందా? చెప్పండి. మనం దెయ్యం అంటే భయభక్తులు కలవారు. దెయ్యం అంటే అదే కదండి, మనం అట్లా ఉంటాం. మనం దెయ్యాన్ని చూపించి పో తినిపిస్తాం. అది బూసొచ్చి తింటావా తినవా అనగానే పో తినేసేవారు పిల్లలు మన చిన్నప్పుడు. ఇప్పుడైతే దెయ్యం కాదు కానీ దెయ్యం ప్లేస్ లో మొబైల్ వచ్చింది. దెయ్యం ప్లేస్ లో మొబైల్ వచ్చింది. ఓకే, ఇంక వెళ్దాం. అది దెయ్యమే మరి. సరే, ఈరోజు ఒక విషయాన్ని చెప్తాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రవారు చేసిన అద్భుతాల్లో ఆయన నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే, చూడండి, వివిధ రోగాలతో వచ్చిన వారిని స్వస్థపరిచాడు. కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, కుష్టి వాళ్ళని. ఇలా చెప్పాలంటే ఆయన తగ్గించలేనిదంటూ ఏది లేదు రోగం. తర్వాత ఆకలితో ఉంటే ఆహారం పెట్టాడు, అవునా, బేదలకు సహాయం చేశాడు. మరొకటి, ఆయన సముద్రం మీద వెళుతున్నప్పుడు శిష్యులు కూడా అక్కడ ఉంటే ఏం జరిగింది? పెద్ద తుఫాను రేగితే అలల చేత ధోని నిండిపోతుంటే భయపడ్డ శిష్యులు ఆయనతో అంటారు, నీకు చింత లేదా, మేము చచ్చిపోతుంటే అన్నారు. ప్రభు లేచి అన్నాడు, నేను కూడా ఇందులో ఉన్నా, నేను చచ్చిపోతాను అనాలి కదా. ప్రభు ఏమన్నాడు? లేచి, అవునా సముద్రం రేగిందా అనలేదు. ఆయన భయపడలేదు. లేచి ఏం చేశాడు ఆయన? చెప్పండి. గాలిని సముద్రాన్ని గద్దించగా మిక్కిలి నిమ్మలమాయేను. అబ్బా, ఏది మీరు గద్దించండి. కుక్క పిల్ల కూడా మాట ఉంది, మనం గద్దిస్తే ఏంటదా? ఏయ్ అన్నారు అనుకోండి, చెప్పొచ్చావులే అని పోద్ది. అది కొన్ని కుక్కలు అసలు మన మాట ఏంటాయా? ఇంట్లో పెంచుకున్న కుక్క ఏంటది, అంతేనా? ఈది కుక్కలు అసలే మాటను, అది చీయనా సరే అక్కడే ఉంటుంది. అది నేనేమంటానంటే, మన గద్దింపుకి సరే కుక్క పిల్ల గురించి పడదా, మన పిల్లలు వింటారా?
కానీ యేసుక్రీస్తు ప్రభు మాటకి కుక్క పిల్లల్లా అణిగిపోయిందంట సృష్టి. వెళ్దామండి మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి త్వరగా చదువుదాం. 35 నుండి త్వరగా చదవండి, ముగించుకుందాం. త్వరగా చదవాలి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి దేంతో నిండిపోయింది? వెరీ గుడ్, నీటితో నిండిపోయింది. ఇంకా చదవండి. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బాలకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారంట. మీరు ఇంకా నమ్మలేదా? ఇంతకీ నమ్మలేదంటే ఎలా? రోగులు స్వస్థపరుస్తానని, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడతా, రొట్టెలు పెడతానని, అదే ఆ నమ్మకం గురించి మాట్లాడుతున్నాడా? ఏ నమ్మకం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? అర్థం కాలేదా? నేనెవరో మీరు ఇంకా నమ్మలేదా? ఇంతకీ ఎవరైనా? గాలిని గద్దిస్తున్నాడు, సముద్రాన్ని గద్దిస్తున్నాడు, గద్దించగానే మిక్కిలి నిమ్మలమైపోయినాయి అంటే ఎవరైనా? ఇంతకీ చెప్పండి, ఎవరైనా? ఒక మాట చెప్పనా? అధికారం ఉంటే అధికారంతో మనం ఏదైనా చేయొచ్చు కదా. అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో మనిషికి వచ్చినట్టు వస్తుంది మన ముఖ్యమంత్రి గారికి. ఏంటి చెప్పండి, వస్తుందా? నేను అనలేదండి, నిజంగా ఆ టీవీ5 వాళ్ళు అలా చెప్తారు బాగా. అధికారుల మీద సీరియస్ అయిన సీఎం. అబ్బా ఏంటంట? ఏ సీఎం అధికారుల మీద కాపీ చేస్తే ఏమవుద్ది? లేదా గద్దించాడంట, గద్దిస్తాడంట, గద్దిస్తే ఏమవుద్ది? జాబ్ ఊరిపోద్ది. అర్థం కాలేదా? సరిగ్గా పని చేయకపోతే ఊస్టింగ్ అనమాట. ఇప్పుడు అధికారం ఎవరికి ఉంది చెప్పండి? సీఎంకి ఉంటుందా? అంటే అర్థం ఏంటి? మనుషుల పైన, ఇప్పుడు ఈ రాష్ట్రం పైన అధికారం ఎవరండి? ఆయనేనా? ఆయన ఏదైనా చేయగలరు కదా. అర్థం కాలేదా మీకు? అధికారం, ఆ పవర్ ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాటకి ఈ ప్రకృతి అనగా గాలి, సముద్రము ఏమైనాయి అంట? లోబడ్డాయి. నేను అంటాను, ఈ ప్రపంచంలో తెలివైన వారు, డబ్బున్న వాళ్ళు, శాస్త్రవేత్తలు, గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారా? వాళ్ళకి అధికారంతో ఏదైనా చేయగలుగుతున్నారు కదా. నేను అంటాను, వాళ్ళకున్న అధికారంతో ఏదైనా చేస్తే ఏది? ప్రకృతిని అదుపు చేయమనండి. ఏంటి అవదా? అవదండి? కుదరదా? కుదరదు బ్రదర్. ఎందుకు కుదరదు? అవదు బ్రదర్. అది ఎందుకు అవ్వదు చెప్పండి? అవదంతే. ప్రకృతి ముందు ఎవడైనా తల వంచవలసిందే. కానీ ప్రకృతి మాత్రం యేసుక్రీస్తుకి తల వంచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? పెద్ద తుఫాన్ అని చూడండి. ఎంత తుఫాన్ అది? తుఫాను వేరు, పెద్ద తుఫాను వేరు. తెలుసా? తుఫాను పట్టింది దానికన్నా వర్షాలు కురిస్తాయి. పెద్ద తుఫాను పట్టిందంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు వేగంతో వేస్తుంది? 60-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తే బయటికి రాకండి అంటాడు. అది పెద్ద తుఫాను అంటారు చూడండి. ఇక్కడ రాయబడిన మాటలో పెద్ద తుఫాను అన్నాడు చూడండి. పెద్ద తుఫాను. ఇంకా దోణి మునిగిపోయేంత తుఫాను, వాటర్ లోపలికి వచ్చేస్తుంది. అంత ప్రచండమైన గాలి వీస్తున్నప్పుడు సముద్రము అలల చేత అల్లకొల్లాలంగా ఉంటే అంటూ ఉంటారు వేటకి వెళ్ళొద్దు అంటారు కదా. కానీ వీళ్ళ సముద్రంలోనే ఉన్నారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు చనిపోతాము అనే భయంతో ఉన్నప్పుడు యేసు ప్రభుతో ఈ మాట చెప్పారు. వెళ్దాం 39వ వచనం చూద్దాం. 39వ వచనం. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో. నిశ్శబ్దమై ఊరకుండమనే మాటని తెలుగులో కన్నా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేద్దాం. హే సైలెంట్, ఏంటి మాట్లాడుతున్నాను? ఇలాగన్నాడన్నమాట. అర్థమైందమ్మా? అది చూడు, అన్ని మాట్లాడేసాను. ఏం పని చేసిందా? అదన్నమాట. చూసారా? ఇక్కడ ఎలా పనిచేసింది, అక్కడ కూడా అలా పనిచేసింది. ఎక్కడ?
ఆ, ఉరకలేస్తున్న సముద్రంతో అన్నాడు, ఏంటి ఆ కష్టాలు చేస్తున్నావు, సైలెంట్ అన్నాడు అంతే. అర్థం కాలేదా? తోక జాడించేసిందంట. ఏం చెప్పండి? సముద్రం. అక్కడ పదం చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే 39 వచనం, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగింది, మిక్కిలి నిమ్మలమైంది. నిమ్మలము మిక్కిలి నిమ్మలం అంటే అర్థం చెప్పండి అమ్మా. అసలు చెప్పాలంటే యేసుప్రభు మాటకి అంత ఉరకలేసిన సముద్రం, విపరీతమైన పెద్ద గాలిని వేస్తున్నప్పుడు సముద్రం అల్లకొల్లం అయిపోతే, ఆయన మాటకి ఒకేసారి చూడండి వెంటనే సముద్రం ఏమైంది? సైలెంట్ అయిపోయింది, ఏమీ అరగనట్టు. అర్థం కాలేదా? ఒకేసారి వీళ్ళందరూ చూసి, అరే ఏంటి ఈ మాటకి ఇవన్నీ, అర్థం కాలేదా? ఈయన ఎవరో అని అంటే ప్రభు అన్నాడు, మీరు ఇంకా నమ్మలేదా నేనెవరో? మీరు ఇంకా నమ్మలేదు నేనెవరో? సృష్టినే అదుపు చేస్తున్నానంటే మీకు అర్థం కావాలి, ఐ ఆమ్ ద క్రియేటర్. అర్థం కాలేదా మీకు? చెప్పండి, నేనే ఈ సృష్టికర్తను అనగా ఈ సృష్టి పైన అధికారం ఎవరికి ఉంది? అందుకనే లోబడ్డాది. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఆయన రోగాలు తీసేవాడైనా, స్వస్థతలు చేసేవాడైనా, ఆహారం పెట్టేవాడైనా, ప్రకృతిని కూడా అదుపు చేయగలవాడా? చెప్పాలి. ప్రకృతిని కూడా అదుపు చేయగల శక్తిమంతుడు అనగానే ఆయన ఎప్పుడు కూడా మీరు కూరలో కరివేపాకులో వాడుకోకండి. అలాగే వాడుకుంటున్నాం కదా మనం. అర్థం కాలేదా? అవసరాలకు వాడుకుంటాం అంతే కదండి. కూరలో టేస్ట్ కోసం కరివేపాకు వేస్తాం, ఆ టేస్ట్ పోయిన తర్వాత తీసి పక్కన పెడతాం. మన అవసరతల కోసం కూడా అది వాడేస్తాం, ఆ తర్వాత పక్కన పెడతాం. నేను అంటాను, అవసరాల కోసం కాదు, అవసరమని నమ్మండి. అర్థం కాలేదా? ఆయన అవసరం. ఆయన గనక మనకు తోడు లేకపోతే, ఆయన గనక ఈ సృష్టిని నడిపించకపోతే నీకు నాకు బోలేదు, నీకు నాకు బ్రతుకు లేదు. తెలుసా? ఎవరు లేరండి లోకంలో, ఆయన మాత్రమే సృష్టికర్త. అందుకనే ఆయన మాటకి లోబడ్డాయి. నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. దేవుళ్ళు అనబడిన వారు ఎవరైనా ప్రకృతిని అదుపు చేశారేమో గ్రంథాల్లో రుజువు చేయమనండి. అర్థం కాలేదా? ఉండవు. బైబిల్లోనే ఉంది, సాక్షాత్తు బైబిల్లోనే రుజువులు ఉన్నాయి. దీనికి ఎవరయ్యా సాక్ష్యమేనంటే అపోస్తులు. చూశారు వాళ్ళు. అర్థమైందా? ఎవిడెన్స్ ఉంది, అపోస్తులు చెప్పిన సాక్ష్యం. ఇంకా మనం ముందుకెళ్తే ఆ సముద్రం మీద అలా ప్రయాణం చేస్తామంటే నీటి మీద కూడా నడిచాడు ఆయన.